హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. ప్రాసెస్ ఎలాగో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ బాగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులోని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో వేసేసి ఫ్రెష్గా నేను చికెన్ బిర్యానీ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. మామూలుది అయితే వేసుకోను, ఫ్రెష్గా అప్పటికప్పుడు వాడుకుంటానమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పెరుగు, ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలండి. హాఫ్ లెమన్ వేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసి బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ సైడ్కి ఉంచేసాను అనమాట. ఎందుకంటే మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలి కదండి, అందుకని అనమాట. ఆ చికెన్ బాగా కలిపేసి సైడ్కి పెట్టేసిన తర్వాత అందులోనే మనము మరి ఇంకేం వేయక్కర్లేదు. తర్వాత నేను వేరే బౌల్లో మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక 3 సార్లు వాష్ చేసేసి అవి కూడా ఒక 10 మినిట్స్ నానబెట్టేసాను అనమాట. పై సైడ్కి ఉంచేసి వేరే బ్యాండీ పెట్టుకొని నేను గ్లాస్ బియ్యం చెప్పాను కదండి, 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట. అందులోనే మసాలా దినుసులన్నీ వేసేయాలి. వేసేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేయాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకంటే మెతుకు మెతుకు అంటుకుంటూ ఉంటుంది అనమాట విడివిడిగా. అందులోనే ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. అవతల సైడు రైస్కి వాటర్ బాయిల్ అవుతుంది. యువతల వేరే బ్యాండీలో కొంచెం గీ వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు ఉంటాయి కదండి, కొంచెమే వేసాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా అందులో వేసేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోలేండి. ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మనకు కావాలి. యువతల సైడ్ కూడా ఆ ఎసరు అనేది మరిగిపోయింది కాబట్టి బియ్యం కూడా వేసేసానండి. ఈ గ్యాప్లో నేను పెరుగు చట్నీ చేస్తున్నాను. బాగా ఆనియన్స్ తురుముకొని అందులో పెరుగు, ఒక లెమన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపేసి సైడ్ ఉంచేసాను. అంటే చికెన్ కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు అనేసి పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట. తర్వాత పెరుగు చట్నీ కలిపి సైడ్ పెట్టేసిన తర్వాత చికెన్ ఈలోపు బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ఆ చికెన్లో మనం 10% సైడ్కి వేరే బౌల్లో నేను సైడ్కి తీసుకున్నాను అనమాట. అంటే దమ్ బిర్యానీ 2 లేయర్లో చేసుకుంటారు కాబట్టి నేను అలా చేశాను అనమాట. ఫస్ట్ ఒక లేయర్లో నేను చికెన్ బాగా ఉడికిన చికెన్లో రైసు చూసారు, నేను చూపించినట్టుగా 50% ఉడికితే చాలు. మరీ మెత్తగా ఉడికించేస్తే మనం దమ్ పెట్టినప్పుడు రైసు ముద్దగా అయిపోద్ది అనమాట. 50% ఉడికితే సరిపోద్ది. నేను చూపించేలాగా ఇలా గిల్లితే ఉడికినట్టుగా చూపిస్తే సరిపోద్ది. ఆ రైస్ని ఫస్ట్ లేయర్లో వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత మళ్ళీ వేరే లేయర్లో నేను చూపించిన చికెన్ సైడ్కి తీసుకున్నాం కదండి, వేరే లేయర్లో చికెన్ వేసేసి ఇందాకలాగే చూపించినట్టుగా మళ్ళీ రైస్ వేసేసి అటు మీద పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మన కాడ ఫుడ్ కలర్లు అవైలబిలిటీలో ఉంటే మీరు వేసుకోవచ్చు. దాని మీద మళ్ళీ నేను బిర్యానీ మసాలా లైట్గా ఆ పొడి అనేది జల్లాను అనమాట. మనం దమ్ ఎలా పెట్టాలంటే వేరే బ్యాండీలో కొంచెం వాటర్ తీసుకొని ఆ బ్యాండీ పైన పెట్టేసి దాని మీద బరువైంది ఏదైనా రాయి ఉంటే పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఆ వాటరు ఆ వేడికి దానికి సింక్ అయ్యి బాగా కిందన రైసు మాడకుండా బాగా పుదీన మీద వస్తుంది అనమాట. చూసారా ఎంత ఎమ్మీగా టేస్టీగా వచ్చిందో బిర్యానీ, కానీ వేరే లెవెల్లో ఉందండి. నేను ఎప్పుడూ దమ్ బిర్యానీ తక్కువే చేస్తాను, ఎక్కువ చికెన్ పులావ్లా చేస్తాను అనమాట. చూసారా ఎంత పొగలుగా ఎంత బాగా వచ్చిందో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. కానీ ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా ఎమ్మీగా వస్తుంది, పొడి పొడిగా అంటుకోకుండా. చూసారా నేను ప్లేట్లో సర్వ్ చేశాను, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. ఫస్ట్ మా అబ్బాయికి నేను పెడతాను ఏదున్నా, వాడు తినేసి సూపర్గా ఉందని చెప్పాడు. చూసారా, ప్లీజ్ వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.